Hello. Hi everyone. Good afternoon. ఈ సెషన్లో మనము మేజర్లీ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూ వస్తే ఏ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఒక పర్స్పెక్టివ్ చెప్తాము. దీనివల్ల మీకు జరిగే అడ్వాంటేజ్ ఏంది అంటే మీరు డైరెక్ట్లీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటుంటే ఆ ఇష్యూస్కి సొల్యూషన్స్ మీరు చేసుకోవచ్చు. వేరాజ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతారు, నీ కామన్గా వచ్చే ఇష్యూస్ ఏంటి, దానికి నువ్వు ఇంప్లిమెంట్ చేసిన సొల్యూషన్స్ ఏంటి అని. ఇవన్నీ కూడా మనం అక్కడ ఇంటర్వ్యూలో కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక కెనాట్ స్టార్ట్ అప్లికేషన్. ఇక్కడ నేను స్వాగ్ ల్యాబ్స్ అన్న అప్లికేషన్ తీసుకున్నా. కెనాట్ స్టార్ట్ దిస్ పర్టికులర్ అప్లికేషన్, విజిట్ దిస్ డాక్యుమెంటేషన్, ఒక లింక్ ఇచ్చారు. ఒరిజినల్ ఎర్రర్ యాక్టివిటీ నెవర్ స్టార్టెడ్. అంటే ఇక్కడ ఒక పాయింట్, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇది ఆండ్రాయిడ్లో ఒక మీకు ఇష్యూ వచ్చింది. ఆండ్రాయిడ్లో మీకు ఇష్యూ వచ్చింది. మీ యొక్క ఏపీఎం బై డిఫాల్ట్ ఈ రెండిటిని యూజ్ చేసి యాప్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది, అవ్వట్లేదు. అప్పుడు ఈ ఇష్యూ వస్తుంది. జనరల్గా ఈ కేసు ఎప్పుడు వస్తుంది అంటేనండి, మనకి ప్రతి అప్లికేషన్కి ఏపీకే ఫైల్స్ మన దగ్గర ఉంటాయి కదా. ఈ ఏపీకే ఫైల్స్లో లోన డెవలపర్ ఇచ్చినప్పుడు యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ అంటే యాప్ లాంచ్ చేయడానికి సంబంధించిన ట్రిగరింగ్ పాయింట్స్. ప్రతి యాప్కి ఇలా ఉంటాయన్నమాట ఏపీకే ఫైల్స్ లోపల. ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్కి యాప్ లోపల యాక్టివిటీస్ రెండు లాంచింగ్ యాక్టివిటీస్, యాప్ లాంచ్ చేయడానికి అవి ఉన్నా మీ యొక్క ఏపీఎం యాక్టివిటీస్లో లాంచ్ చేయలేకపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? లాంచ్ చేయలేకపోతుంది అన్నప్పుడు దానికి మనం చేయాల్సిందల్లా ఒకటే ఒక కమాండ్ ఏంది అంటే కనుక యాప్ యాక్టివిటీ అని చెప్పేసానని, ఓకే, యాప్ యాక్టివిటీ అండ్ యాప్ ప్యాకేజ్ అని చెప్పేసానని ఎడిషనల్లీ రెండు క్యాపబిలిటీస్ని మనం పాస్ చేయాలి. ఇమీడియట్లీ మనకు ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సురేంద్ర ఈ యాప్ యాక్టివిటీ ప్యాకేజీలు మనకి ఎట్లా తెలుస్తాయి అంటే, ఏదైతే మొబైల్ ఫోన్లో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఉన్నదో అక్కడ ఏపీకే ఇన్ఫో అన్న ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ లిస్ట్ అవుతాయి. ఆ ఒక్కొక్క యాక్టివిటీని మనం పిక్ చేసుకుని క్లిక్ చేస్తే అక్కడ యాప్ లాంచ్ అవుతుంది అనుకోండి. ఆ యాక్టివిటీ నేమ్ని ప్యాకేజ్ నేమ్ని తీసుకొచ్చి మన స్క్రిప్ట్లో ఇన్పుట్ కింద ఇస్తాం. అట్లా ఇది ట్రైల్ అండ్ ఎర్రర్ వేలో మీరు ట్రై చేయాలి. అండ్ యూజువల్గా మీకు ఏ అప్లికేషన్ అన్నా 100 యాక్టివిటీస్ ఉంటే 100 మనం చెయ్యక్కర్లా. మనం ఆ పేర్లు చూస్తే మనకు అర్థమవుతుంది ఇది మెయిన్ యాక్టివిటీ అనా, ఇది లాంచబుల్ యాక్టివిటీ అనా అర్థమవుతుంది. ఆ మీనింగ్ఫుల్ ఉన్న వాటిని మనం తెచ్చి దీనికి ఇన్పుట్ కింద ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇది ఒక ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు మీరు హైబ్రిడ్ అప్లికేషన్స్ మీద పనిచేస్తున్నారు అనుకోండి. అంటే అందులోనే మొబైల్ బ్రౌజర్ అన్నది రెండర్ అయ్యి మీ యాప్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది హైబ్రిడ్ అప్లికేషన్స్ అన్నదానికి. అలాంటి హైబ్రిడ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు మీ ఏపీఎం ఇన్స్టాన్స్ అన్నది దాని మీద స్విచ్ అవ్వదు. ఎందుకు స్విచ్ అవ్వదు? దాంట్లో ఉండే సొల్యూషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు మ్యాక్ ఐఫోన్లో సిమ్యులేటర్ మీద లాంచ్ చేస్తున్నారు అనుకోండి. బై డిఫాల్ట్ దాంట్లో మీకు సఫారీ బ్రౌజర్ డిఫాల్ట్ బ్రౌజర్ కింద ఉంటుంది. సో ఈ ఏపీఎం డిఫాల్ట్ బ్రౌజర్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆబ్జెక్టివ్ క్రోమ్ అయితే ఫస్ట్ ఆ పర్టికులర్ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని లాంచ్ చేసి దాన్ని ఒక డిఫాల్ట్ బ్రౌజర్ కింద సెట్ చేస్తారు. అండ్ డిఫాల్ట్ బ్రౌజర్ కింద సెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు డిఫాల్ట్ బ్రౌజర్ కింద సెట్ చేసిన తర్వాత కూడా వర్క్ అవ్వకపోతే అప్పుడేం చేయాలి అంటే, మన యొక్క ఏపీఎం రూట్ ఫోల్డర్ లోపల క్రోమ్కి సంబంధించిన ఈఎక్సి ఫైల్ వెర్షన్ ఏమున్నది, ఆ మొబైల్లో లాంచ్ అవుతున్న బ్రౌజర్ ఈఎక్సి ఏంటి, వెర్షన్ ఏంటి, ఈ రెండిట్లకి మిస్ మ్యాచ్ ఉంటే మొబైల్లో లాంచ్ అయ్యేది సమ్ 90 వెర్షన్ ఆఫ్ దట్ క్రోమ్ బ్రౌజర్ అయ్యండి. మీ దగ్గర ఫోల్డర్లో 70th వెర్షన్ ఆఫ్ క్రోమ్ ఈఎక్సి ఉంటే ఇష్యూ వస్తుంది. కాబట్టి మీరు లేటెస్ట్ 90 వెర్షన్ ఈఎక్సిని డౌన్లోడ్ చేసి ఆ ఫోల్డర్లో పెడితే సరిపోతుంది. దిస్ ఈజ్ అన్ అనదర్ ఇష్యూ. అండ్ దెన్ మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే కనుక ఇంకొక కైండ్ ఆఫ్ ఇష్యూ, ఇన్వాలిడ్ ఎలిమెంట్ స్టేట్ ఎక్సెప్షన్. అంటే జనరల్గా మీకు ఏంది అంటే, మీరు ఒక పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి యాక్షన్స్ చేయమంటారు. మనం నార్మల్గా టెక్స్ట్ ఫీల్డ్కి యాక్షన్ చేయాలంటే ఫస్ట్ క్లిక్ చేసి తర్వాత యాక్షన్ చేస్తాం కదా. ఏపీఎం క్లిక్ చేయకుండా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ఆ స్టేట్ కరెక్ట్గా లేదు, నేను ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను అని ఎక్సెప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ మీద క్లిక్ యాక్షన్ చేసి దాని మీద ఫర్దర్ యాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఇన్వాలిడ్ ఎలిమెంట్ స్టేట్ ఎక్సెప్షన్ వచ్చింది అంటే ఆ ఆబ్జెక్ట్తో ఇంటరాక్షన్ కష్టంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ మీదన
క్లిక్ యాక్షన్ పర్ఫామ్ చేసి నెక్స్ట్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకొన్ని ఇష్యూస్ ఏమొస్తాయంటే కనుక ఇన్స్ట్రుమెంట్స్ రిక్వైర్స్ ఎక్స్ కోడ్, నీ యొక్క ఎక్స్ కోడ్ వెర్షన్ కరెక్ట్గా లేదు అని వస్తుందండి. దీనికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎక్స్ కోడ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేస్తారండి. బట్ మనం ఎక్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది యాప్ స్టోర్ నుంచి. యాప్ స్టోర్ నుంచి ఎక్స్ కోడ్ డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసుకుని దాని తర్వాత మనం కమాండ్ లైన్లో ఈ పర్టికులర్ టెర్మినల్లో ఈ కమాండ్ని ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటికల్లీ ఆ ఇష్యూ అన్నది వెళ్ళిపోతుందండి. ఆటోమేటికల్లీ ఆ ఇష్యూ అన్నది వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎక్స్ కోడ్ని డైరెక్ట్ సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకుని ఇట్లా చేసుకోవడం వల్ల మ్యాక్లో ఇష్యూస్ వస్తాయి. అదే యాప్ స్టోర్ లాంచ్ చేసి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అది అప్లికేషన్స్ ఫోల్డర్లోకి మూవ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీకున్న ఇష్యూస్ అన్నీ పోతాయి. అండ్ సమ్ టైమ్స్ మనం రన్ చేస్తున్నప్పుడు సాకెట్ హ్యాంగప్ ఎక్సెప్షన్స్ వస్తాయి. సాకెట్ హ్యాంగప్కి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయండి. చాలామంది రీస్టార్ట్ అంటారు. రీస్టార్ట్ అనేది నాట్ యాక్చువల్ సొల్యూషన్. సమ్ టైమ్స్ రీస్టార్ట్ చేస్తే పనిచేస్తుంది, సమ్ టైమ్స్ రీస్టార్ట్ చేయకపోతే చేసినా సరే పని చేయదు. రీస్టార్ట్ చేసినప్పుడు పని చేయకపోతే అప్పుడు మనం ఈ కమాండ్స్ అన్ని టెర్మినల్లో యూస్ చేస్తే సరిపోతుంది. ఈ 4 తర్వాత ఇంకొన్ని కమాండ్స్ కూడా డిఫరెంట్ సొల్యూషన్స్ అవి. ఇదిగో ఈ కమాండ్స్ వీటిలన్నిటిని కూడా మీరు అక్కడ పెడితే ఆటోమేటికల్లీ మీ యొక్క సాకెట్ హ్యాంగప్ ఎక్సెప్షన్ అన్నది పోతుందండి. ఇది కామన్గా ఇంటర్వ్యూలో అడుగుతారు కూడా మిమ్మల్ని, సాకెట్ హ్యాంగప్ ఎక్సెప్షన్ ఏంటి, ఎట్లా చేసుకుంటావు అని చెప్పేసి అని. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ జెన్కిన్స్ అన్నది నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు. అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంది అంటేనండి, మీ ఆండ్రాయిడ్ యాప్లో ఎక్కువగా వస్తుంది ఇది. మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, 10 సార్లు రన్ చేయాలనుకోండి, 4 సార్లు రన్ అవుతుంది, 6 సార్లు మీ యాప్ క్రాష్ అయిపోద్ది. ఎందుకు క్రాష్ అవుతుంది అంటే చాలా మందికి మనం ఆ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టైం కన్జ్యూమింగ్ ఫ్యాక్టర్ పడుతుంది. అక్కడ ఉండే ఇష్యూ ఏంది అంటే న్యూ కమాండ్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. ఆ క్యాపబిలిటీ యొక్క వాల్యూ 120 సెకండ్స్ కానీ 130 సెకండ్స్ కానీ పెట్టుకుంటే ఆటోమేటికల్లీ ఇష్యూ ఫిక్స్ అవుతుంది. సురేంద్ర, నీకు ఇష్యూస్ అన్ని ఎట్లా తెలుస్తాయి, ఈ సొల్యూషన్స్ ఎట్లా తెలుస్తాయి అంటేనండి, ఒక థంబ్ రూల్ ఏంది అంటే మీ స్క్రిప్ట్ ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఈ సర్వర్లోకి వచ్చి ఈ సర్వర్ స్టాప్ చేసి ఇక్కడ ఈ లాగ్స్ ఒక్కొక్కటి డ్రిల్ డౌన్ చేసుకుంటా పైకి వెళ్ళండి. ఇక్కడ డ్రిల్ డౌన్ చేసుకుంటా అంటే చూసుకుంటా పైకి వెళ్తే ఇక్కడే మనకి డీటెయిల్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే నేను ఈ ఫోల్డర్లో ఇది చూస్తున్నాను, నాకు ఇది దొరకలేదు, నాకు ఇది కావాలి, ఇది పని చేయట్లేదు, నేను ఇందుకే ఫెయిల్ అయ్యాను, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ సర్వర్ లాగ్లో వచ్చేస్తాయి. సో సర్వర్ లాగ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ మాట. సో అందుకని మీరు ఫెయిల్ అయినప్పుడు సర్వర్లోకి వచ్చి చెక్ చేసుకుంటా ఉండండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సాకెట్ హ్యాంగప్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ డివైస్ కాన్ఫ్లిక్ట్ అని ఇంకొక ఇష్యూ వస్తుందండి. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే, ఒకటే ఆండ్రాయిడ్ ఫోన్లో 2 ఆండ్రాయిడ్ ఫోన్లు కనెక్ట్ చేశాను, 2 ఆండ్రాయిడ్ 12 వెర్షన్లే. అప్పుడు నా స్క్రిప్ట్కి నా ఏపీఎంకి అర్థం కాదు ఏ డివైస్ మీదకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే టెర్మినల్లో ఏడిబి స్పేస్ డివైజెస్ అని ఇస్తే కనుక లిస్ట్ ఆఫ్ డివైజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ నేమ్ ఉంటుంది చూసారా అండి, ఇక్కడ వచ్చే నేమ్, ఇది యూడిఐడి ఆఫ్ దట్ డివైస్ కింద ఇచ్చేస్తే కనుక, అంటే యూడిఐడి అన్న క్యాపబిలిటీ మీరు డిఫైన్ చేసి దానికి ఈ వాల్యూ ఇస్తే కనుక ఆ డివైస్ కాన్ఫ్లిక్ట్ అన్నది పోతుంది. వెర్షన్ ఎంత సేమ్గా ఉన్నా సరే యూడిఐడి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ యూడిఐడిని చేంజ్ చేసేస్తే ఆటోమేటికలీ ఆ ఇష్యూ అన్నది సాల్వ్ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే అనేబుల్ టు క్రియేట్ ఎ న్యూ సెషన్నే నేను క్రియేట్ చేయలేకపోతున్నాను అనే ఎక్సెప్షన్ వస్తుంది. ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా స్టడీ చేస్తే మనకి ఎప్పుడూ కూడా ఎక్సెప్షన్సే చాలా క్లియర్ కట్గా ఇష్యూకి సొల్యూషన్స్ కూడా చెప్తాయండి. ఈ ఎక్సెప్షన్ వచ్చింది, అందులోనే మెసేజ్ ఏంది అంటే ఈ కమాండ్ యొక్క వాల్యూ డిజైర్డ్ క్యాపబిలిటీ నువ్వు ఇచ్చి దీని వాల్యూని కనుక నువ్వు పెంచితే పాస్ అవుతుంది అని చెప్తుంది. డైరెక్ట్లీ ఈ డిజైర్డ్ క్యాపబిలిటీని తీసుకుని దాని యొక్క వాల్యూ 120 సెకండ్స్ ఎంతో పెడితే ఆటోమేటికల్లీ మీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. ఓకే. అండ్ దెన్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ మనకు నార్మల్గా తెలిసిందే. ఆ ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఉన్నదా లేదా, దాని యొక్క లొకేటర్ కరెక్ట్గా డిఫైన్ చేస్తున్నామా లేదా అన్నది చెక్ చేసుకుని మనం ఆ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అయితే మనం హ్యాండిల్ చేసుకుంటాం. సో ఇది డిఫాల్ట్గా మీకు వచ్చే డిఫరెంట్ ఎక్సెప్షన్స్ అండ్ మనం వాటికి ఇంప్లిమెంట్ చేసే సొల్యూషన్స్ అండి. ఓకే, పర్ఫెక్ట్, డన్ ద డీల్.